హలో గాయస్, ఒక ఐస్ క్రీమ్ కోసం నేను ½ వెయిట్ చేసినట్టు నమ్ముతారు మీరు? అయితే చూసేయండి మా ఏమైందో. ఈరోజు నేను ఎందుకైనా డీమార్ట్కి అయితే వెళ్ళానమాట. అటు చూడండి, ఆ లైట్స్ అండ్ ఆ ఫీచర్ ఎంత బాగుంటుంది కదా. దానికంటే ముందుకు ఈ జనాలు ఎందుకు ఇంతమంది ఉంటారంటే అన్నీ తినేది తక్కువ రేట్ ఇస్తారు బ్రో. దానికోసం బ్రో నా ఛానల్ కొంచెం ఫాలో చేసుకోండమ్మా. చాలా మంది చూసాను కానీ ఫాలో చేసుకోవట్లేదు ప్లీజ్. దాని తర్వాత లోపలికి అయితే వెళ్ళానమాట. వెళ్ళాక బాక్స్ తీసుకున్న బొంగులే రేంజ్ మనకి లేదని తమడమా లోపలికి వెళ్ళిపోయా. దాని తర్వాత ప్యూర్ మ్యాజిక్ అని ఉంది, దానికి 170 రూపీస్ చూసాక దొమ్మ అక్కడ పెట్టేసి గొచ్చు పెద్ద పని తీసుకుని వెళ్ళిపోయా. ఈ బాల్ని చూస్తే మీకేం గుర్తొచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇన్వర్టర్లో చూడండి 170 రూపీస్. అండ్ అలాగే ఈ దాంట్లో 3 చాక్లెట్స్ ఉంటాయి అంతే, ఇది 180 రూపీస్ అంట. ఇది చూడండి, ఇంకా దాని రేంజ్ ఇది. యోగా బార్ 100 రూపీస్. ఈ దానికంటే అన్నిటికన్నా రేంజ్ తెలుసా, ఈ 1000 రూపీస్ అంటే నమ్ముతారా మీరు? అది చూడండి. అయినా ఈ చాక్లెట్లు బోస్కెట్లు అవన్నీ మన వాళ్ళు అయ్యో కానీ వెంటనే జ్యూస్ కౌంటర్కి వెళ్ళి ఒక మిరిండా బాటిల్ అయితే తీసుకున్నాను అనమాట. మిరిండా బాటిల్ తీసుకొని అట్నుంచి అంటే బిల్లింగ్ కౌంటర్కి వెళ్ళా. బిల్లింగ్ కౌంటర్లో జనాలను చూసి ఫ్రస్ట్రేషన్ వచ్చింది. అయినా కానీ టమా బిల్లింగ్ ఇప్పించుకున్నా. బయటకు వచ్చి ఒక ఐస్ క్రీమ్ తీసుకుందామని ఆ రేట్ చూడండి ఎంత రీజనబుల్గా ఉన్నాయో. దానికోసమే వెయిట్ చేయాలి బ్రో. డీమార్ట్లో మినిమం ½ అవర్ వెయిట్ చేసిన ఐస్ క్రీమ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. సో కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి బ్రో. డీమార్ట్లో ఐస్ క్రీమ్ ట్రై చేసాం.